మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చివరి మాట, మన మొక్కనినొక్కడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. చదివినటువంటి వాక్య భాగంలో ప్రేమను గూర్చి పూర్తిగా ఎరిగిన, ప్రేమించిన, ప్రేమను దేవుని ద్వారా పొందుకొనిన, దేవుణ్ణి అధికంగా ప్రేమించిన అపోస్తులుడైనటువంటి యోహాను తెలియచేస్తున్నటువంటి మాట, దేవుని ఆత్మ పూర్ణుడిగా ఆత్మ నడిపింపులో దైవ చిత్తానుసారంగా తన ఉత్తరములో రాస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఈ మాటకి ఏ కుల మత విభేదాలు, సంఘ రాగ ద్వేషాలు, రంగు రూపు తేడాలు, జాతి ఎత్తు పొడవు వ్యత్యాసాలు లేనే లేవు. కేవలం ప్రతి వారిని ప్రేమిస్తూ ఉండాలి అని ప్రభువు నేడు వాక్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తును అంగీకరించినటువంటి ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించిన వారిని మాత్రమే ప్రేమించాలి అని కాదు, కానీ క్రీస్తును అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి వారిని మనం ప్రేమించాలి. అంతకు మించి క్రీస్తును అంగీకరించినటువంటి సమూహమును ప్రేమించాలి. ఎందుకని క్రీస్తును అంగీకరించిన వారిని ప్రేమించాలని ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి అని ఆలోచించినట్లయితే, క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తును అంగీకరించిన వారిని ప్రేమించలేకపోతున్నారు. ప్రేమ లేకపోతే ఏం జరుగుతుంది? అసలు ప్రేమను గూర్చి ఎందుకు ప్రభు సెలవిస్తున్నారు? ఆయనను గూర్చి మనం చూస్తాం. ఆయన స్వారూప్యమును గూర్చి, ఆయన గుణ లక్షణాలను గూర్చి మనం ఆయనను వర్ణిస్తూ ఉండగా ఒక శ్రేష్టమైనటువంటి పదం, ఒక శ్రేష్టమైనటువంటి నామకరణం ఆయనకు చేయబడినది. ఆయన పేరు ప్రేమ స్వరూపి. 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి గనుకే మనల్ని ప్రేమించమని ఆయన సెలవిస్తున్నారు. ఆయన స్వారూప్యులకు మనం మార్చబడాలి అని అంటే మనం ప్రేమించడం మొదట నేర్చుకోవాలి. ఒకవేళ ప్రేమించకపోతే వాక్యం సెలవిస్తుంది తేటగా, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనివాడు. ఒకే ఒక నిర్వచనంలో అర్థమైపోతుంది. ప్రేమ లేకపోతే అసలు నీలో దేవుడు లేడు, నువ్వు అసలు దేవుణ్ణి ఎరుగవు అని చక్కగా దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానాలు, ఆశీర్వచనాలు, దీవెనలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రేమ అనేటువంటి ఆత్మీయ లక్షణం మనలో లేకపోతే ఎన్ని ఉన్నా శూన్యమే అని ఈ వచనము ద్వారా మనకు అర్థం పడుతుంది. కనుక మనం ఒకరిని ఒకరం ప్రేమించడం నేర్చుకున్న బద్ధులమై ఉన్నాం అంటే దాని అర్థం ఖచ్చితంగా ప్రేమించాలి. దానికి మనం బద్ధులమై ఉన్నాం అంటే అదొక బాధ్యతగా, అదొక భారముగా, అదొక క్రియగా, అదొక నిబంధనగా, అదొక కట్టడగా, అదొక ఆజ్ఞగా మనకు ఇయ్యబడింది, మనకు అనుగ్రహించబడినది క్రీస్తు తత్వములో, క్రీస్తు మార్గములో, జీవ మార్గములో, పరలోకానికి చేరేటువంటి సత్య మార్గములో. కనుక మనము ప్రేమను గూర్చి ఒక ఉన్నతమైనటువంటి మెట్టును ఎక్కవలసిన వారమై ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను సంఘ కాపరి ఏకరీతిగా ప్రేమించాలి. ధనం ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా ప్రేమిస్తే ఆ నాయకుడుగా నిలబడినప్పటికీ, సేవకుడుగా నిలబడినప్పటికీ, సంఘాన్ని స్థాపించినప్పటికీ, సంఘాలు కట్టినప్పటికీ, మందిరాలు కట్టినప్పటికీ, అనేక మందికి బాప్తీసాలు ఇచ్చినప్పటికీ వాడు ఇంకా దేవుణ్ణి ఎరగలేదు అని లేఖనము తేటగా సెలవిస్తుంది. వారు స్త్రీలైనా పురుషులైనా ప్రేమ లేకపోతే ఎన్ని చేసినా శూన్యమే. ఎందుకని? ఆయన ప్రేమ స్వరూపి. మనమందరము ఆయన స్వరూపులకు మార్చబడాలనే, ఆయన కలిగినటువంటి సంపూర్ణతలోనికి మనము చేర్చబడాలనే ఈ ఆత్మీయయాత్రలో ముందుకు కొనసాగుతూ ఉండగా అసలు ప్రేమే లేకపోతే ఎన్ని ఉన్నా శూన్యమే. మరియు పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములయున్న జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాఠ్యం ఏదనగా, భాషలు మాట్లాడినా, దర్శనాలు చూసినా, ప్రవచనములు మాట్లాడినా, వాక్యాన్ని బాగా వివరించగలిగిన, వాక్య జ్ఞానము కలిగి ఉన్న, కొండలను సైతం పెకిలింపగలిగేటువంటి విశ్వాసమే ఉన్న ప్రేమ లేకపోతే శూన్యం. ప్రేమ అనేటువంటి ఇన్సులిన్, ఒక కరెంటు తీగను మనం చూసినట్లయితే ఆ తీగకు పైన ఇన్సులేషన్ ఉంటుంది.
దాని అర్థం ఆ కరెంటు పాస్ అయ్యేటువంటి ఆ తీగ మనిషికి తగిలి మనిషి ప్రాణానికి వస్తువులకు నష్టం కలిగించుకుంటూ నిమిత్తం ఇన్సులేషన్ దాని మీద ఇవ్వబడి ఉంటుంది. ఇన్సులేషన్ అనేది ప్రేమ, లోపల కరెంటు తీగ అనేది దేవుని యొక్క ఆత్మ వరాలు. ఇప్పుడు ఆత్మ వరాలు ఎన్నున్నా తీగ ఎంత పవర్ఫుల్ గా, ఎంత క్యాపబిలిటీ, ఎంత కెపాసిటీ ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి తీగ చేతిలో ఉన్నప్పటికీ దానికి ఇన్సులేషన్, దాని చుట్టూ కవర్ వేయబడినటువంటి ఆ ఇన్సులేషన్ లేకపోతే, వైర్ లేకపోతే దాని వలన ఏ ప్రయోజనము ఉండదు. అది నిరుపయోగము, దానిని ఎవరు వాడరు. అదే విధముగా మనకి ఎన్ని ఆత్మ వరాలు ఉన్నా దేవుని ప్రేమ లేకపోతే శూన్యం. ఒకవేళ ఆత్మ వరాలు లేకపోయినా ప్రేమ ఉంటే దేవుని రాజ్యానికి వారసులవడం తథ్యం. బాప్తిస్మిచ్చి యోహానికి ఏ ఆత్మ వరాలు లేవు, కానీ దేవుడు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తూ తన ప్రాణాన్ని అర్పించగలిగాడు. అందునిమిత్తమే పరలోక రాజ్యానికి వారసుడుగా, స్త్రీకి పుట్టిన వారిలో అతనికి మించిన యోగ్యుడు లేనివాడుగా పేరు పొందుకున్నాడు. కొందరిని మనం చూస్తూ ఉంటే ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయి, ప్రవచన వరం కలిగిన వారు ఎక్కడున్నారని అక్కడికి వేగిరపడుతూ వెళ్తారు. కొందరు దర్శనాలు చూసేవారు ఎక్కడ ఉన్నారని దర్శనాలు చూసేవారి కొరకు వేగిరపడుతూ వెళ్తారు. మరికొందరు భాషలు మాట్లాడేవారు ఎవరు ఉన్నారని వారి కొరకు వేగిరపడుతూ వెళ్తూ ఉంటారు. చివరకు దాని ఫలితార్థమేదనగా వీరు ఆత్మీయతలో వృద్ధి నొందలేని వారుగా అంతకంతకు దిగజారిపోతూ ఉంటారు. కారణం ఏదనగా ప్రేమ అనేటువంటి ఆత్మీయ గుణం లేకపోవట చేత. వారి దర్శనములు చూస్తున్నారా, ప్రవచనములు మాట్లాడుతున్నారా, భాషలు అర్థాలు చెప్తున్నారా, గొప్ప విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారా, వాక్యాన్ని చక్కగా వివరించగలుగుతున్నారా, పెద్ద పెద్ద చదువులు చదువుకొని మేము బాగా జ్ఞానం కలిగిన వారమని పేరు పెట్టుకున్నారా, వారిలో ప్రేమ లేకపోతే శూన్యం. వాక్యం పేటగా మనకు సెలవిస్తుంది, మనకు ప్రేమ ముఖ్యం. మనం ఒకరినొకడు ప్రేమించకపోతే దేవుణ్ణి ఎరగలేదు అని అర్థం, దేవుని స్వరూపులకు మార్చబడలేదు అని అర్థం. దేవుని ఎరగకపోతే దేవుని రాజ్యానికి ఏ విధంగా వారసులమవుతాము అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉన్నది. కనుక నేటి దినాన ఏ సహవాసంలో ఉన్నవారైనప్పటికీ ప్రతి వారిని ప్రేమించాలి. ఏ డినామినేషన్ లో ఉన్నవారైనప్పటికీ ప్రతి వారిని ప్రేమించాలి. వారు క్రీస్తును అంగీకరించిన వారైనప్పటికీ వారిని ప్రేమించాలి. వారు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ మనం ప్రేమించాలి. ప్రేమను చూపించే ప్రభు స్వారూప్యాన్ని మనం కనపరచాలి. ఆయన స్వారూప్యాన్ని మనం కనపరచకపోతే ఎవరు ఆయన వద్దకు రాగలడు? ప్రేమ లేకపోతే ఎవరు నిలబడగలరు? ప్రేమ లేకపోతే ఎవరు నిలబడగలరు? ప్రేమ లేకపోతే ఎవరు తిరిగి ప్రేమించగలరు? మనం మనుషులకు ఇవ్వగలిగినది ప్రేమ ఒక్కటే. ధనం పుట్టుకతో రాలేదు, ఆస్తి పుట్టుకతో రాలేదు, సంపద పుట్టుకతో రాలేదు, పేరు ప్రఖ్యాతుల పుట్టుకతో రాలేదు. ప్రేమ ఒక్కటే పుట్టుకతో వచ్చింది. ఆయన మనల్ని ప్రేమించాడు గనుకే మనల్ని భూమి మీద పుట్టించాడు. ఆయన ప్రేమించాడు గనుకే ఆయుష్నిచ్చి ఎదిగింప చేశాడు, సంవత్సరములను పొడిగించాడు. ఆయన ప్రేమ మన మీద ఉన్నది కనుకే నేడు మనం సజీవమై ఉన్నాం. కనుక మనం ఉచితంగా పొందుకున్నటువంటి ఆ ప్రేమను మనం ఉచితంగా పంచవలసిన వారమై ఉన్నాము. మనం చదివినటువంటి మూల పాఠంలో 4వ అధ్యాయము 11వ వచనం మొదటి నుండి చూసినట్లయితే, ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దాని అర్థం దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో దానిని మీరు గుర్తించి ఆ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించాలి. వీరికంటే ఆత్మీయతలు ఎదుగుతున్నారని, వీరికంటే పరిచర్లో బలంగా ముందుకు సాగుతున్నారని, వీరికంటే ప్రార్థనలో గొప్ప ఉజ్జీవాన్ని పొందుకున్నారని, వీరికంటే ఎక్కువ ఆత్మవరాలు కలిగి ఉన్నారని, వీరికంటే ఉపవాస ప్రార్థన ఎక్కువ చేస్తారని, వీరికంటే వాక్యాన్ని బాగా ధ్యానిస్తారని ప్రేమించకపోతే వాటన్నిటికంటే ముఖ్యంగా దేవుడే వీరిలో లేడు అన్న సంగతి వాస్తవం. కనుక ఎవరు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పటికీ, ఎవరు ఆశీర్వదించబడుతున్నప్పటికీ మత్సరం అనేటువంటి ప్రేమలేని తత్వం మనిషిలో ఉండకూడదు. మత్సరపడితే, సనిగితే, లోపల ద్వేషిస్తే అది పతనానికే తావుతీస్తుంది. కనుక నేటి దినాన మనం ఆయన మనల్ని ప్రేమించిన రీతిని మనం ప్రతి వారిని ప్రేమింపబద్ధులమై ఉండగా ప్రతి వారము మనము ప్రేమిస్తాం, ఐక్యత కలిగి ఉందాం. వరాలను బట్టి, ప్రవచనాలను బట్టి, చమత్కారాలను బట్టి విశ్వాస భ్రష్టులు కాక విశ్వాసంలో దేవుని స్వరూపులకు మార్చబడేటువంటి ప్రేమ స్వరూప్యాన్ని కలిగిన వారముగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమను గూర్చో ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీరు తెలియజేశారు. మేము ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నామని మీరు సెలవిచ్చిన రీతిని ప్రతి వారము ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, నీ స్వారూప్యాన్ని పొందుకున్న వారుగా నీ రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా కృప దయచేయండి. ప్రతి వారి హృదయంలో ఈ మాటల సాధన ఏమాత్రం దొంగిలించకుండా మీరు గట్టి ఫలింపు చేయమని వేడుకుంటున్నాను. ఇంకా వారి ప్రతి అవసరం అక్కరుండి మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.